నూరు కట్ల పిశాచం కథలు. రుద్రాక్షుడి ఆకలి. ఒకానొకప్పుడు స్వరూపదేశాన్ని గుణవర్మ అనే రాజు పరిపాలించేవాడు. తన రాజ్యంలో పేదరికమన్నది మచ్చుకైనా ఉండకూడదని ఆయన ఆశయం. అందుకాయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ప్రజలకు కల్పించిన సదుపాయాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన పాలనలో స్వరూపదేశం పౌరులకు భూతల స్వర్గంలా ఉంటోంది. గుణవర్మ నిత్యం ప్రజాక్షేమం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. దేశంలో ఒక్క పౌరుడికి కూడా కష్టం కలగకూడదని, ఇప్పటి ఏర్పాట్లన్నీ ఎల్లకాలం కొనసాగాలని ఆయన కోరిక. ఒకరోజు రాత్రి అలాంటి కోరికతోనే ఆయన నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు కలలో ఆయనకు ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఆ పురుషుడు పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. అతడి శరీరం బంగారు రంగుతోటి, ముఖం సూర్యతేజంతోటి వెలిగిపోతున్నాయి. అప్రయత్నంగా ఆ దివ్య పురుషుడికి నమస్కరించాడు గుణవర్మ. గుణవర్మ, నిద్రా సమయంలోనూ పౌరుల క్షేమం గురించి ఆలోచించే నీ వంటి రాజు అన్ని కాలాలకి, అన్ని లోకాలకి ఆదర్శప్రాయుడు. నీ రాజ్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కదా నీ కోరిక. అది తీరాలంటే వెంటనే బయలుదేరి నీ రాజ్యం సరిహద్దు ప్రాంతంలో ఉన్న భీకరారణ్యానికి వెళ్ళు అన్నాడా దివ్యపురుషుడు. అప్పుడు గుణవర్మకి మనసులో ఎన్నో అనుమానాలు కలిగాయి. అడిగి తన సందేహాలు నివృత్తి చేసుకుందామనుకునేలోగా ఆ దివ్యపురుషుడు మాయమయ్యాడు. గుణవర్మకు చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుని చుట్టూ చూస్తే తను రాజంతఃపురంలోనే ఉన్నాడు. పక్కనే మరో పట్టుపరుపుల మంచం మీద ఆదమరిచి నిద్రపోతోంది మహారాణి. ఆ కలని నమ్మాలా నమ్మకూడదా అని కాసేపు ఆలోచించాడు గుణవర్మ. భీకరారణ్యానికి వెళ్లడం వల్ల లాభం ఉంటుందో ఉండదో తెలియదు. కాని వెళ్లకపోవడం వల్ల నష్టం కలిగే అవకాశముంది. బాగా ఆలోచిస్తే వెళ్లడమే మంచిదనిపించింది ఆయనకి. గుణవర్మ మంచం దిగి ఎక్కువ చప్పుడు చెయ్యకుండా ఓ కాపలాభటుణ్ణి పిలిచి, ఒరేయ్, ఉన్న పళంగా నేనిప్పుడు రాచకార్యం మీద బయటకు వెళ్లాల్సి ఉంది. నిద్ర లేచాక రాణిగారికి, తెల్లవారిన తర్వాత మంత్రిగారికి ఆ విషయం చెప్పు. నేను వచ్చేసరికి కాస్త ఆలస్యమైనా కంగారు పడవద్దను అన్నాడు. భటుడు సరేనన్నాడు. రాజంతఃపురంలో ముఖ్యులు కొందరికి తప్ప ఇతరులెవ్వరికీ తెలియని ఓ రహస్య మార్గం ఉంది. గుణవర్మ ఆ మార్గం ద్వారా బయటకు వెళ్లి అక్కడి నుంచి ఒక రోజంతా ప్రయాణం చేసి కలలో దివ్యపురుషుడు చెప్పిన భీకరారణ్యం చేరుకున్నాడు. భీకరారణ్యంలో సగం స్వరూపదేశానికి, సగం పొరుగుదేశమైన విరూపదేశానికి చెందుతుంది. గుణవర్మ స్వరూపదేశం సరిహద్దు దాకా వెళ్లేసరికి అక్కడ ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడు కనిపించాడు. గుణవర్మ ఆయనకు చేతులు జోడించి నమస్కరించాడు. మునీశ్వరుడు చప్పున కళ్ళు తెరిచి, వచ్చావా గుణవర్మ అన్నాడు. నేను ఇక్కడికి వస్తానని తమకు తెలుసా స్వామి అన్నాడు గుణవర్మ ఆశ్చర్యంగా. కలలో కనపడి నిన్ను ఇక్కడికి రావడానికి ప్రేరేపించింది నేనే అన్నాడా ముని. అంటే నా కలలో కనిపించిన దివ్యపురుషుడు తమరేనన్నమాట. నా జన్మ ధన్యమైంది స్వామి అంటూ గుణవర్మ ఆ మునికి సాష్టాంగపడ్డాడు. మునీశ్వరుడు గుణవర్మను లేవనెత్తి, నీవు నాకంటే పవిత్రుడివి, నీవు నాకు నమస్కరించడం తప్పు అన్నాడు. వెంటనే గుణవర్మ, నేను ఒక దేశానికి రాజుని, మోక్షాన్ని కోరి తపస్సు చేసే తమ వంటి మునీశ్వరుడి కంటే ఎలా గొప్పవాడినవుతాను స్వామి అన్నాడు వినయంగా. నిజం తెలియక నీవు అలా అన్నావు. అసలు విషయం విను. నేను మునీశ్వరుణ్ణి కాను, రుద్రాక్షుడనే రాక్షసుణ్ణి. ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను జయించలేదు. నాకు చావు లేదు. 100 ఏళ్లపాటు నిద్రపోయాక 1 సంవత్సరం పాటు మెలకువగా ఉంటాను. మెలకువగా ఉన్నప్పుడు నాకు అపరిమితమైన ఆకలి. ఆహారంగా మనుషుల్ని తిన్నప్పుడు మాత్రమే నాకు సంతుష్టిగా ఉంటుంది. మామూలుగా అయితే మెలకువ రాగానే ఏదో ఒక రాజ్యంలో ప్రవేశించి దొరికిన వాళ్ళని చంపి తింటాను. అందువల్ల ఆ దేశంలో బీభత్సం పుడుతుంది. అలా ఈసారి నీ దేశానికి రావాలనుకున్నాను. కాని నీ దేశం చూస్తే భూతల స్వర్గంలా అనిపించింది. అప్పుడు నాకున్న దివ్యశక్తితో నీ దేశం వివరాలన్నీ తెలుసుకున్నాను. ఆ ప్రయత్నంలో నా ఆకలిని కూడా మర్చిపోయాను. నీ దేశాన్ని అపూర్వంగా తీర్చిదిద్దిన నిన్ను మెచ్చుకోవాలనిపించింది. అందుకే నీకు కలలో కనపడి ప్రేరేపించి ఇక్కడికి రప్పించాను. నువ్వు కలలో చూసినది, ఇప్పుడు చూస్తున్నది
కామరూప ధారణలో నేను మార్చిన వేషాలు. నా అసలు రూపం చాలా భయంకరంగా ఉంటుంది, చూస్తావా అంటూ ఆ మునీశ్వరుడు ఉన్నట్టుండి పెద్దగా హూంకరించాడు. వెంటనే అక్కడ మునీశ్వరుడి స్థానంలో తాటి చెట్టు ప్రమాణంలో ఓ భయంకర ఆకారుడు ప్రత్యక్షమయ్యాడు. వాడి శరీరమంతా నల్లని బొచ్చుతో ముళ్లలా వాడిగా ఉంది. వాడి కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా మండుతున్నాయి. వాడి తల మీద ఒక వాడి కొమ్ము ఉంది. వాడు నిలబడితే ఆకాశం వాడి తలకు తగులుతోందా అనిపిస్తోంది. రుద్రాక్షుడు కొద్ది క్షణాల పాటు ఆ రూపంలో కనిపించి తిరిగి మునీశ్వరుడిలా మారిపోయాడు. తర్వాత నీ పరిపాలన చాలా గొప్పగా ఉంది. ఆ కారణంగా నీ దేశ పౌరుల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇలాగే నీ ప్రజలను కలకాలం పరిపాలిస్తుండు. నేను ఒక ఏడాది పాటు నాకు తోచిన దేశానికి వెళ్లి అక్కడి పౌరుల్ని భుజిస్తూ బీభత్సం సృష్టిస్తుంటాను అన్నాడు. అందుకు గుణవర్మ ఏమాత్రం సంతోషించలేదు. రాక్షసేశ్వర, నేను స్వరూప దేశానికి మాత్రమే రాజును కావచ్చు. అంత మాత్రాన ఇతర దేశాల పౌరుల పట్ల నాకు బాధ్యత లేకుండా పోదు. ఈ ప్రపంచంలో మానవజాతికి ఎక్కడ ప్రమాదం వాటిల్లినా నా మనసు పాడవుతుంది. ఈ విపత్తు నుండి మానవజాతిని ఎలా రక్షించాలో నీవే చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడాయన కంగారుగా. రుద్రాక్షుడు అదోలా నవ్వి, ఈ విపత్తు నుండి మానవజాతిని రక్షించాలంటే నేను ఆకలితో మాడి చావాలి. ఎవరికైనా తన్నుమాలిన ధర్మం ఉండదు కదా. అయినా ధర్మాత్ముడివైన నీ మనసుకు సంతోషం కలిగించాలని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఒక ఉపాయం చెబుతున్నాను. రోజూ నాకు కొంత అన్నం, జంతు మాంసం, ఒక మనిషిని పంపితే బుద్ధిగా ఒక చోట కూర్చుని ఆరగించగలను అన్నాడు. గుణవర్మ వెంటనే, నీవు కోరినట్టే అన్నం పంపగలను, జంతు మాంసం పంపగలను, కాని మనిషినెలా పంపేది? మహాభారత కాలంలో బకాసురుడు ఇలాంటి కోరికనే కోరితే ఏకచక్రపుర వాస్తవ్యులు పడిన బాధను కవులు హృదయ విదారకంగా వర్ణించారు. ఇప్పుడు మళ్ళీ నేను అలాంటి పాపం ఎలా చేయగలను? ఇంతకంటే మంచి ఉపాయం అంటే మనుషుల్ని బాధించకుండా ఉండే ఉపాయం చెప్పు అన్నాడు. రాక్షసుడు కొంచెంసేపు ఆలోచించి, నీకెంతవరకు ఆచరణీయమో తెలియదు కాని ఓ ఉపాయం చెప్పగలను. ఏడాదికి సరిపడ మనుషులందరికీ సరిపెట్టు అనదగ్గ ఒకే ఒక్క మనిషిని పంపితే నా ఆకలి తీరుతుంది. కాని ఆ మనిషి సామాన్య పౌరుడై ఉండకూడదు. ఏ దేశానికైనా రాజై ఉండాలి. తన్నుమాలిన ధర్మం ఉండదు కాబట్టి ఏ దేశపు రాజు దీనికి ఒప్పుకోడు అన్నాడు. అయితే సమస్య తీరిపోయినట్టే. నీవు నన్నే భుజించి నీ ఆకలి తీర్చుకో అన్నాడు గుణవర్మ సందేహించకుండా. రుద్రాక్షుడు గుణవర్మను మెచ్చుకుని, నీ వంటి ప్రభువుల్ని ఈ కాలంలోనూ చూడగలగడం నా అదృష్టం. అయితే నీవు సామాన్యుడివి కాదు, ఓ దేశానికి రాజువి. నీ ప్రాణాలపై గాని, నీ శరీరంపై గాని, నీ కోర్కెలపై గాని నీకు అధికారం లేదు. నీ దేశ పౌరులు ఒప్పుకుంటే తప్ప నిన్ను నేను ఆహారంగా స్వీకరించలేను. కాబట్టి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. నీ పౌరుల అనుమతి తీసుకో. నీ స్థానంలో మరొకరిని రాజుగా నియమించి 1 ఏడాది పాటు నాకు అన్నం, జంతు మాంసం పంపే ఏర్పాటు చేసి నా వద్దకు రా అన్నాడు. గుణవర్మ సరేనని రాజ్యానికి తిరిగి వెళ్లి పెద్ద సభ చేసి జరిగింది చెప్పాడు. అయితే ప్రజలెవ్వరూ అతణ్ణి రుద్రాక్షుడి వద్దకు పంపడానికి ఒప్పుకోలేదు. నీవంటి రాజు మాకు మళ్లీ దొరకడు. నిన్ను కాపాడుకోవడంలోనే మానవాళి శ్రేయస్సు ఉంది. కాబట్టి 1 ఏడాది పాటు మాలో ఒకరం ప్రతిరోజూ వెళ్లి రాక్షసుడికి ఆహారమవుతాం. ఇది మనస్ఫూర్తిగా మేమందరం చెబుతున్న మాట అన్నారు ఏకకంఠంతో. క్షణాల మీద ఈ వార్త దేశమంతటా పాకింది. గుణవర్మ కలకాలం బ్రతకాలని, రాక్షసుడికి ఆహారంగా నేను వెడతానంటే నేను వెడతానని దేశంలో పౌరులందరూ నినాదాలు చేయసాగారు. తన కోసం ప్రతి పౌరుడు ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తూ రాక్షసుడి వద్దకు వెళ్లడానికి నేనంటే నేనని పోటీ పడ్డంతో గుణవర్మకు మతిపోయినట్టనిపించింది. ప్రజలు నన్నింతగా ప్రేమిస్తున్నారు, వాళ్లను నేనే రాక్షసుడికి ఆహారంగా ఎలా పంపగలను అని దిగులుపడ్డ గుణవర్మ సభ చాలించి అంతఃపురానికి వెళ్లాడు. అలసటగా ఉండి కళ్ళు మూసుకుంటే ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. చివరికి తెల్లవారుజామున చిన్న కునుకు పడితే నిద్రలో ఓ కల వచ్చింది. ఆ కలలో రుద్రాక్షుడు భయంకర ఆకారంలో కనబడి, ఆకలి, ఆకలి, త్వరగా నా ఆకలి తీరే మార్గం చూడు, లేకుంటే నీ దేశం మీద పడి
భీభత్సం సృష్టిస్తాను అన్నాడు. గుణవర్మ చటుక్కున లేచి కూర్చున్నాడు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఓ పత్రంలో తన శాసనం రాశాడు. ఆ ప్రకారం తన తదనంతరం తమ్ముడు రవివర్మ రాజు కావాలి. తన శరీరాన్ని రాక్షసుడికి పంపించి 1 ఏడాది పాటు అతడికి అన్నం, జంతు మాంసం పంపాలి. శాసనం రాశాక గుణవర్మ కోటలోని కాళికాదేవి ఆలయం చేరుకుని దేవి విగ్రహం ముందు ప్రణమిల్లి, మాతా, ప్రజలను రాక్షసుడి బారి నుండి కాపాడలేని నేను రాజుగా ఉండడానికి అనర్హుణ్ణి. నా అనర్హతను గుర్తించాక నా శరీరాన్ని ఆత్మహత్యకు గురిచేసే అధికారం నాకుంది. నన్ను నీకు బలిగా ఇస్తున్నాను. నా త్యాగం వృధా కాకుండా కాపాడే భారం నీది. రాక్షసుడు నా మృత శరీరాన్ని ఆమోదించేలా చేసే బాధ్యత కూడా నీదే అంటూ కత్తితో తన్ను తాను పొడుచుకోబోయాడు. అప్పుడు పెటిల్లుమనే శబ్దం, జిగేల్మనే కాంతి, ఆ తర్వాత దివ్య తేజస్సుతో అతడి ముందు కాళికాదేవి ప్రత్యక్షమై, ఆగు గుణవర్మ అంది. ధన్యుణ్ణి మాతా, ధన్యుణ్ణి అంటూ గుణవర్మ ఆశ్చర్య ఆనందాలతో దేవికి చేతులు జోడించి నమస్కరించాడు. ప్రజల పట్ల నీకున్న అభిమానానికి మెచ్చాను. నీ త్యాగనిరతి అపూర్వం. నీకు ఏమి వరం కావాలో కోరుకో అంది కాళికాదేవి. దేవి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన రుద్రాక్షుణ్ణి నీ శక్తితో అంతం చేయి అన్నాడు గుణవర్మ. రుద్రాక్షుడికి వరబలముంది. వాణ్ణి అంతం చేయడం అసాధ్యం. భూమి మీద మనుషులున్నంత కాలము వాడు ఉంటాడు. వేరేదైనా వరం కోరు అంది కాళికాదేవి. రుద్రాక్షుణ్ణి అంతం చేయలేకపోతే కనీసం వాడి వల్ల మానవాళికి కీడు లేకుండా చూడు మాత, నాకింకే కోరిక లేదు అన్నాడు గుణవర్మ. అయితే తాత్కాలికంగా వాడి ఆకలిని ఉపసంహరించి తిరిగి నిద్రపోయేలా చేస్తాను. ఇక మీదట వాడు నిద్ర లేవకుండా నిత్యం నిద్రపోయేలా కూడా చెయ్యగలను. కాని వాడినలా ఆకలితో నిద్రపుచ్చడం న్యాయం కాదు. అందుకని నిద్రలోనే వాడి ఆకలి తీరేలా చెయ్యాలి అంది కాళికాదేవి. అదెలా సాధ్యం మాత అన్నాడు గుణవర్మ. ఏ దేశంలో రాజు నీలా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాడో ఆ దేశ ప్రజలకు రుద్రాక్షుడి వల్ల ప్రమాదం ఉండదు. కాని ఎక్కడ స్వార్థం రాజ్యమేలుతుందో, ఎక్కడ ద్వేషం ప్రబలుకుంటుందో అలాంటి చోట కరువు కాటకాలో, మహమ్మారి రోగాలో, వరద బీభత్సాలో, భూకంపాలో, మారణాయుధాలో ప్రజల ప్రాణాలను మూకుమ్మడిగా హరిస్తాయి. ఆ మృతదేహాలతో రుద్రాక్షుడికి నిద్రలోనే ఆకలి తీరుతుంది. అందుకు సహకరించే రాజులు ప్రపంచంలో ఏదో ఒక మూల ఉంటూనే ఉంటారు. ఆ రాజుల్ని భరించాలా, ఎదిరించాలా అన్న విషయం ప్రజలు నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయంలోనే వారి రక్షణ ఉపాయమూ ఉంది అని కాళికాదేవి మాయమైంది. వినయశీలుడి కథ పూర్తి కాగానే రాణి ప్రజల కోసం గుణవర్మ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. అందుకే ప్రజలు ఆయన కోసం తమ ప్రాణాల్ని అడ్డం వేశారు. మరి నేను నా వినోదం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాను. నా రాజ్యం తీరు చూస్తే మా పౌరులకు రుద్రాక్షుడి ఆకలి తీర్చే దౌర్భాగ్యం పట్టేలా ఉంది. వాళ్ళు నన్ను సంతోషంగా రుద్రాక్షుడికి అప్పగించగలరని అనిపిస్తోంది. నేను గుణవర్మంత ఆదర్శప్రాయంగా ఉండక్కర్లేదు. కనీసం కొంచెమైనా మంచితనం అలవర్చుకోవాలి. అది నా వల్ల అవుతుందా అని మనసులో మదనపడింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.